Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఈరోజు మనం చెప్పుకోబోయే ట్యూటోరియల్ ఏంటంటే అదేనండి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అండి నాటు నాటు సాంగ్. అదేనండి మన ఇండియన్ వైడ్గా నెంబర్ 1 సినిమా RRR సినిమాలోంచి నాటు నాటు సాంగ్ ఉంది. సాంగ్ సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్స్ అనమాట. సో ఓకే, ఇది మీకు అర్థమయ్యే విధంగా అంటే బేసిక్స్ లెవెల్స్లో డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి అనేది వన్ బై వన్ వివరంగా చెప్పడం జరిగింది. ఓకే గైస్, ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ఖచ్చితంగా లైక్ మటుకు చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్స్ అనేది మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. సో మీకు అర్థమయ్యే సింపుల్గా ఫస్ట్ ఏంటంటే వన్ బై వన్ చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ మనం స్టెప్ చేసేటప్పుడు ఈ పొజిషన్ ఉంటాం. ఈ పొజిషన్ ఉన్నప్పుడు సో రైట్ లెగ్ తో ఫస్ట్ మూవ్ చేయాలి. సో రైట్ లెగ్ చెప్తాం ఒకసారి. రెడీ, స్టార్ట్. 1. ఓకే, మనం ఈ పొజిషన్లో ఉన్నాం. రైట్ లెగ్ వచ్చేసి రెడీ. 1. ఓకే, 2. ఓకే, 3. ఓకే, 4. గైస్, రైట్ లెగ్ చూడండి ఒకసారి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రైట్ లెగ్ పొజిషన్ రెడీ. 1, 2, 3, 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఒకసారి ఇది మనం మీకు స్లోగా అర్థం అవ్వాలి. రైట్ లెగ్ చేసి చూపించాను. ఒకసారి మళ్ళీ చేసి చూపించాను. స్టార్ట్. 1, 2, 3, 4. అంటే రైట్ సైడ్ ఫస్ట్ రైట్ లెగ్, లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 3, రైట్ సైడ్ 4. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ 1, 2, 3, 4. ఓకే, అర్థమైంది కదా? సో 1, 2, 3, 4 చేసాం. దీన్ని ఇప్పుడు స్టెప్ కింద చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ జంప్ చేయాలి. లెఫ్ట్ లెగ్ అనేది 1, 2, 3, 4 అనేది జంప్ చేయాలన్నమాట. ఓకేనా గైస్? లెఫ్ట్ లెగ్ జంప్ చేయాలి, రైట్ లెగ్ మూవ్మెంట్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. ఓకే గైస్, ఒకసారి మళ్ళీ ఇంకొకసారి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4 చేశారు కదా? ఇప్పుడు దీన్ని ఈ స్టెప్ చేసినప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉంటుంది అనమాట. ఓకే, రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. ఓకే, చేశారు కదా? సో ఈ ఫోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళినప్పుడు ఈ పొజిషన్ ఉన్న తర్వాత లెఫ్ట్ లెగ్ ముందు చేయాలి, రైట్ లెగ్ బ్యాక్ చేయాలి. ఎలా అంటే 1, 2, 3, 4. ఓకేనా గైస్, అర్థమైంది కదా? సో లెఫ్ట్ లెగ్ 1, 2, 3, 4. ఏం లేదు, లెఫ్ట్ లెగ్ ముందు పెడుతున్నాం, రైట్ లెగ్ బ్యాక్ చేస్తున్నాం. 1, 2, 3, 4. ఓకే గైస్, అర్థమైంది కదా? 1, 2, 3, 4 ఒకసారి అక్కడ దాకా కంప్లీట్గా చేసి చూపిస్తారు. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. 1, 2. ఓకే, అర్థమైంది కదా? 1, 2 చేసిన తర్వాత 3, 4 చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ 3. ఓకే, 4 అనేది ఈ పొజిషన్ రావాలన్నమాట. ఓకే, రెడీ, స్టార్ట్. 3, 4 సింపుల్గా. ఇప్పుడు ఇది మీకు సింపుల్గా ఒకసారి వన్ బై వన్ చేసి చూపిస్తారు. రెడీ, 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. ఇది పొజిషన్ అనమాట. సో అది మూమెంట్ మీకు అర్థమని స్లోగా అలా చేసి చూపించాను అనమాట. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. ఇది మూమెంట్. సో మనం స్టెప్ కింద చేసినప్పుడు రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకే, ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు రైట్ లెగ్ 1, 2, 3, 4. ఓకేనా గైస్? సో మనం చెప్తారు. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. దీని హెడ్ మూమెంట్ కూడా 1, 2, 3, 4. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి మీకు చేసి చూపిస్తారు. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకే గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు సో మనకి పొజిషన్ ఉంటాం కదా. నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు ఏంటంటే లెఫ్ట్ లెగ్ చూపిస్తాం ఫస్ట్. రెడీ, స్టార్ట్. 1, 2, 3. ఓకే, స్టార్ట్. 1, 2, 3. ఇది రైట్ లెగ్ పొజిషన్ అనమాట. సో ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రెడీ, 1, 2, 3. ఇది పొజిషన్. సో దీన్ని హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ 1. ఓకే, 2, 3. ఓకే, అదే కదా? స్టార్ట్. 1, 2, 3. 1, 2, 3. ఇది పొజిషన్ అనమాట. అర్థం కదా? ఒకసారి మళ్ళీ కోసం చేసి చూపిస్తాను. రెడీ, స్టార్ట్. 1, 2, 3. ఇది రైట్ లెగ్ పొజిషన్. రెడీ, స్టార్ట్.
1 2 3 కదా కదా దీని హ్యాండ్ మూవ్మెంట్ 1 2 3 ఓకే స్టార్ట్ 1 2 3 ఇది హ్యాండ్ పొజిషన్ ఇప్పుడు రెండు కంబైన్ చేసి చూపిస్తాను రెడీ స్లోగా చూపిస్తాను ఫస్ట్ ఓకే 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3 ఓకే అర్థం కదా సార్ మీకు ఒకసారి ఫాస్ట్గా చేసి చూపిస్తాను రెడీ స్టార్ట్ 1 2 3 2 3 ఓకే గైస్ ఇప్పుడు ఇక్కడ దాకా సీనియర్ మూమెంట్ చెప్పాను సో తర్వాత కంబైన్ స్టెప్కి మీకు స్టెప్ చెప్పాను సో ఆ స్టెప్ ఏంటంటే రైట్ లెగ్ 1 ఓకే 2 లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ 1 చేసి బ్యాక్ చేసి 2 ఓకే మళ్ళీ రైట్ మళ్ళీ 1 2 మళ్ళీ 1 2 చేసిన తర్వాత 3 టైమ్స్ చేయాలి మనకి 1 2 3 చేసి 4 చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఈ పొజిషన్ ఉన్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 అర్థం కదా ఇప్పుడు దీనికి మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే రైట్ లెగ్తో పాటు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ మళ్ళీ 1 2 3 4 1 అర్థం కదా ఒకసారి మళ్ళీ స్లోగా చేసి చూపిస్తాను స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలాగే 1 1 2 3 4 1 2 3 4 ఒకసారి మీకు అది కంప్లీట్ స్లోగా చేసి స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 ఓకే అర్థమైంది కదా ఓకే వీడియో చూసారు ఈ వీడియోలో స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తాయి అలాగే ఇంక ఈ స్టెప్స్ ఏం డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఫర్దర్ ఇంకే స్టెప్స్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అది రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ వీడియో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఓకే మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్